Praise the Lord, dear Delight and Delight family. Welcome back to another Bible video. Let's begin. ఈ రోజు బెత్లెహేము గురించి బైబిల్ క్విజ్ను నిర్వహిస్తున్నాం. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా వినండి. సమాధానం కనిపించే ముందే మీరే జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. చివరి వరకు చూసి మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. మొదటి ప్రశ్న, బెత్లెహేము అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ శాంతి నిలయం, బి రొట్టెల ఇల్లు, సి ప్రార్థనా మందిరం, డి ఆరాధనా స్థలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ బి రొట్టెల ఇల్లు. 2. బెత్లెహేము ఎవరి స్వాస్థ్యంగా ఇవ్వబడింది? ఆప్షన్స్: ఏ యూదా గోత్రం, బి బెన్యామీను గోత్రం, సి జెబులూను గోత్రం, డి ఎఫ్రాయిము గోత్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి జెబులూను గోత్రం. యెహోషువ 19వ అధ్యాయం 15-16 వచనములు. 3. పరిశుద్ధ గ్రంథంలో బెత్లెహేము మొదట ఎక్కడ ప్రస్తావించబడింది? ఆప్షన్స్: ఏ ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం, బి ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం, సి ఆదికాండము 35వ అధ్యాయం 19వ వచనం, డి నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి ఆదికాండము 35వ అధ్యాయం 19వ వచనం. 4. బెత్లెహేముకు ఉన్న మరొక పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ హెబ్రోను, బి బెయర్షెబా, సి ఎఫ్రాతా, డి ఎరికో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి ఎఫ్రాతా. ఆదికాండము 35వ అధ్యాయం 19వ వచనం మరియు 48వ అధ్యాయం 7వ వచనం. 5. యాకోబు రాహేలును ఎక్కడ సమాధి చేశాడు? ఆప్షన్స్: ఏ హెబ్రోనులో, బి బేతేలులో, సి ఎఫ్రాతా మార్గములో, డి ఎరికోలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి ఎఫ్రాతా మార్గములో. ఆదికాండము 35వ అధ్యాయం 19వ వచనం. 6. దావీదు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్స్: ఏ యెరూషలేము, బి నజరేతు, సి బెత్లెహేము, డి హెబ్రోను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి బెత్లెహేము. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 12వ వచనం. 7. బెత్లెహేములో జన్మించి అక్కడే సమాధి చేయబడిన న్యాయాధిపతి ఎవరు? ఆప్షన్స్: ఏ గిద్యోను, బి షిమ్యోను, సి ఇబ్సాను, డి యొఫ్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి ఇబ్సాను. న్యాయాధిపతులు 12వ అధ్యాయం 8-10 వచనములు. 8. యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్స్: ఏ నజరేతు, బి యెరూషలేము, సి బెతానియా, డి బెత్లెహేము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ డి బెత్లెహేము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం మరియు లూకా సువార్త 2వ అధ్యాయం 4-7 వచనములు. 9. దావీదు తన తండ్రి గొర్రెలను మేపడానికి ఎక్కడికి వెళ్ళేవాడు? ఆప్షన్స్: ఏ హెబ్రోను, బి యెరూషలేము, సి బెత్లెహేము, డి బేతేలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3,
2, 1. ఆన్సర్ సి బెత్లెహేము. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 15వ వచనం. 10. క్షామం వచ్చినప్పుడు కొంతకాలం నివసించడానికి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినవాడు ఎవరు? ఆప్షన్స్: ఏ బోయాజు, బి నయోమి, సి ఎలిమెలెకు, డి ఓబేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సి ఎలిమెలెకు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1, 2 వచనములు.